నమస్తే. టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ పేలుడు ఘటనలో గాయపడిన పోలీస్ సిబ్బంది కోలుకుంటున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత పోలీస్ సిబ్బందిని హోంమంత్రి అనిత పరామర్శించారు. బాధితుల కుటుంబ సభ్యులకు హోంమంత్రి ధైర్యం చెప్పి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అలాగే వైద్యం జరిగిన తీరును ఎన్ఆర్ఐ ఆసుపత్రి యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. ఎవరికి ప్రాణాపాయం లేదని ఎన్ఆర్ఐ ఆసుపత్రి వైద్యులు హోంమంత్రికి వివరించారు. అనంతరం హోంమంత్రి అనిత మాట్లాడుతూ దురదృష్టవశాత్తు చల్లపల్లి స్టేషన్ లో ఘటన జరిగిందని అన్నారు. ఘటన వెలుగు చూసిన వెంటనే మెరుగైన వైద్యం కోసం ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించామని వివరించారు. దురదృష్టకర సంఘటన మొన్న కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక క్రాకర్స్కి సంబంధించి ఒక బ్లాస్ట్ జరగడం, ఆ రోజు డ్యూటీలో ఎస్ఐ గారు, అదేవిధంగా కోర్టు కానిస్టేబుల్, అదేవిధంగా డ్రైవరు, అదేవిధంగా కొంతమంది అక్కడ మనకి ఈ కోర్టుకి సబ్మిట్ చేసే వ్యవహారంలో, అంటే అది క్లియరెన్స్ విషయంలో కోర్టుకి చూపించాల్సిన విషయంలో తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఎస్ఐ దుర్గా అబ్బాయి, అదేవిధంగా అబ్దుల్లా, అదేవిధంగా నాగరాజు, వీళ్ళు ముగ్గురు కూడా గాయపడడం. ఇమీడియట్గా అక్కడికి ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఎస్పీ గారు సంఘటనా స్థలానికి వెళ్ళి అదంతా పరిశీలించి ఇమీడియట్గా వీళ్ళందరినీ కూడా అంబులెన్స్లోని షిఫ్ట్ చేసి మెరుగైన వైద్యం గురించి ఇక్కడ ఎన్ఆర్ఐ హాస్పిటల్కి ఆ రోజు జాయిన్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా గవర్నమెంట్ కూడా ప్రత్యేకంగా వాళ్ళ మీద దృష్టి పెట్టడం, అదేవిధంగా ఒక పక్క నుంచి ఎస్పీ గారు, ఒక పక్క నుంచి మేము, ఒక పక్క నుంచి సీఎంఓ, అదేవిధంగా మన డాక్టర్స్ అందరూ కూడా నిత్య పర్యవేక్షణలో ఈరోజు వాళ్ళందరికీ కూడా వైద్యం జరుగుతుంది. ఈరోజు వాళ్ళందరినీ కూడా ఒకసారి పరామర్శించడానికి ఇక్కడికి వచ్చాను, వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పడానికి ఇక్కడికి వచ్చాం ఈరోజు. అదేవిధంగా అబ్దుల్లాని అందరినీ కూడా చూసుకున్నాం. అబ్దుల్లాకి ఒకటికి ఒక 50 to 60% బర్న్స్ ఉన్నాయని, ఇప్పుడు ప్రస్తుతానికి వైద్యానికి సహకరిస్తున్నాడు అబ్బాయి. అదేవిధంగా నాగరాజు అవుట్ ఆఫ్ డేంజర్, అదేవిధంగా మనకి ఎస్ఐ గారు కూడా అవుట్ ఆఫ్ డేంజర్. డాక్టర్స్ కూడా చాలా పర్టికులర్గా వీళ్ళ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి రెగ్యులర్గా చూసుకుంటున్న పేషెంట్స్ ఎలాగో చూసుకుంటారో అలాగే వీళ్ళని కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి సరైన మానిటరింగ్ చేసుకుంటూ వాళ్ళు చూడటం వలన లిటరలీ చెప్పాలంటే ఈరోజు మన ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. దానికి పర్టికులర్గా ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్, ఎన్ఆర్ఐ హాస్పిటల్ వైద్య బృందాన్ని అందరికీ కూడా నా తరపున నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నానండి, వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నిరంతరం పర్యవేక్షిస్తున్న మా ఎస్పీ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలో కన్ని విని ఎరుగని రీతిలో రహదారులు మరియు భవనాల శాఖ ద్వారా కోట్లాది రూపాయల విలువ చేసే అనేక రకాల అభివృద్ధి పనులు శరవేగంగా జరుపుతున్నామని మంత్రి జనార్దన్ రెడ్డి చెప్పారు. 1,00,000 కోట్ల రూపాయలతో జాతీయ రహదారులు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రోడ్లన్నీ ప్రమాదకరంగా మారాయని, సామాన్య ప్రజలు రోడ్లపై ప్రయాణం సాగించే పరిస్థితి లేదని, నిత్యం ప్రమాదాలు జరుగుతూ అనేక మంది మరణించేవారని, దీన్ని గ్రహించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గుంతలు లేని రహదారుల నిర్మాణానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, తద్వారా 26,700 కిలోమీటర్లు పొడవున గుంతలు కప్పి చక్కని రహదారులు ఏర్పాటు చేస్తున్నామని, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే ఏడాది 3,000 కోట్ల రూపాయలు రహదారులు మరియు భవనాల శాఖ ద్వారా వ్యయం చేసి 3,000 కిలోమీటర్ల పొడవున రోడ్లు అభివృద్ధి చేశామని చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. పూర్వజన్మ సుకృతంగా భావిస్తా ఉన్నాం. శ్రీకాకుళానికి గతంలో కూడా 2 సార్లు ప్రోగ్రాం రావాల్సి, బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు రావాల్సినది, కానీ అనివార్య కారణాల వల్ల రాలేకపోయినా. ఏదేమైనా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో దెబ్బతిన్నటువంటి ఈ యొక్క రహదారులన్నింటినీ కూడా 26,700 కిలోమీటర్లను అందరినీ కూడా పార్ట్ హోల్స్ అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో రాష్ట్రంలో గుంతలేని రాష్ట్రంగా మార్చడం జరిగింది. అదేవిధంగా నాడు కూటమి ప్రభుత్వం ఆర్ఎండ్బి శాఖను నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ యొక్క శాఖకు ప్రతిష్ట తెచ్చే విధంగా 3,000 కోట్ల రూపాయలు ఇప్పటికే చేయడం జరిగింది. దాదాపుగా 40,000 కిలోమీటర్లు ఈరోజు కూడా అన్ని కంప్లీట్గా రెన్యువల్ చేయడము, చాలా వరకు కంప్లీట్ చేస్తూ ఉన్నాము. ఇంకా కూడా వైండనింగ్ కానీ అవన్నీ కూడా చేయాలని, ప్రపోజల్స్ చేయాలని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఆర్థిక ఇబ్బందులు, వనరుల ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా 3,000 కోట్ల రూపాయలు ఒకే సంవత్సరం ఖర్చు పెట్టిన బాగా ఇప్పుడు కూడా పెట్టలేదు. అటువంటిది ఈరోజు గత పాలకులు చేసిన పాపాల వలన ఆర్ఎండ్బి శాఖలో నిర్వీర్యం కావడము, ప్రజలందరూ కూడా ఇక్కట్ల పాలైపోయి ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే రాత్రిపూట కానీ, పగులు కానీ, మోటార్ సైకిల్లో కానీ ప్రయాణం ఎప్పుడు యాక్సిడెంట్లు జరుగుతాయో ఏమనేటువంటి విధంగా జరిగింది. దాని ఫలితమే కూటమి ప్రభుత్వం వాటి అన్నింటిలో మా గెలుపుకు ప్రధాన కారణాలలో ఇది కూడా ఒక భాగమే. అందుకే ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు. 164 సీట్లు ఇవ్వడం జరిగింది మాకు.
వాటిలో భాగంగా మా నిత్యం కూడా ఎప్పుడైతే రహదారులు బాగుంటాయో పరిశ్రమలు రావడానికి ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది ఇంపార్టెంట్ ఫర్ అవర్ స్టేట్. దానిలో భాగంగా ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాము. నేషనల్ హైవేస్కి 1,00,000 కోట్ల రూపాయలతో నేషనల్ హైవేలు మొదలుపెట్టి పనులు చేస్తూ ఉన్నాము. ఇంకా చేయవలసినవి కూడా ఉన్నాయి. అదేవిధంగా మౌలిక వసతులు చేస్తూ ఉన్నాము. టూరిజాన్ని పెంచాలా, రోడ్డు బాగుండే టూరిజం పెరుగుతుంది. వాటన్నిటిని తీసుకుంటాం. జిల్లాలో కూడా ఇప్పటి వరకు 200 కోట్లకు పైన ఖర్చు పెట్టడం జరిగింది. ఇక్కడే అసలు ఈరోజు శ్రీకాకుళం జిల్లా కూడా 19,50,00,000 రూపాయల దాకా నిధులు పెంచి ఇచ్చాము. కొన్ని ఇంకా ఇంపార్టెంట్ ఇష్యూలు కూడా 20 రైల్వే స్టేషన్ కోట్లు 24 కోట్లు ఇచ్చాము. వాటన్నిటినీ కాకుండా కొన్ని స్థానిక సమస్యలు చెప్పారు స్థానిక శాసనసభ్యులు శ్రీకర్ గారు. వాటిని కూడా పరిశీలించి కంప్లీట్ చేస్తామని మీ ద్వారా. శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా గుంటూరు జిల్లా పోలీసు యంత్రాంగం పనిచేస్తోందని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టం చేశారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో భాగంగా గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈ రోజు కార్డన్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు. నార్త్ సబ్ డివిజన్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్డన్ సెర్చ్ కార్యక్రమంలో భాగంగా తాడేపల్లి సిఐ వీరేంద్ర సిబ్బంది కలిసి తాడేపల్లి పట్టణం పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదంతో ఎస్పీ వకుల్ జిందాల్ తో పాటు పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రజలతో కలిసి డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలను సేవించవద్దని, వాటి వల్ల కలిగే అనర్థాలు మరియు వర్తించే చట్టాల గురించి యువత, ఆటో డ్రైవర్లు, వ్యాపారులు ప్రజలకు అవగాహన కల్పించి వారితో ప్రతిజ్ఞ చేయించారు. మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ మేరకు ఈ ఏరియాలో కొంతమంది గాంజా తాగుతున్నారు, కొంతమంది మద్యం తాగి అలరి చేస్తున్నారు, కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్తో ఈరోజు ఈ ఏరియాకి రావడం జరిగింది. సో ఆల్మోస్ట్ 400 హౌసెస్ చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని వెహికల్స్ ఏదైతే డాక్యుమెంటేషన్ లేని వెహికల్స్ ఉన్నాయో, నెంబర్ ప్లేట్ లేని వెహికల్స్ ఉన్నాయో 68 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. సో ఈ తనిఖీ ఉద్దేశము మీకు ఇబ్బంది పెట్టడం అనేది కాదు. ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీ జరగకుండా ఉండాలి, ఇక్కడ ఈ గాంజా అన్నది ఉండకూడదు, మన జిల్లాలో గాంజా అన్నది ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్స్ మేము జిల్లా వ్యాప్తంగా చేస్తున్నాము. సో ఇటువంటి మిగతా చోట్ల కూడా ఎక్కడైతే మాకు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉందో అక్కడ కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్స్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు 35 కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్స్ జిల్లా వ్యాప్తంగా చేయడం జరిగింది. సో ఈ మధ్యకాలంలో లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి ఈ యువత చాలామంది తెలియకుండా గాంజాయి జోలికి వెళ్తున్నారు, గాంజాయికి అడిక్ట్ అవుతున్నారు, వేరే డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు. ఏదో సరదా అనుకొని గాంజా తాగడం స్టార్ట్ చేస్తారు, ఏదో తెలిసిన అతను తాగుతున్నాడు, మనం కూడా తాగితే ఏముంది అలా స్టార్ట్ అయ్యి ఈ గాంజాకి అడిక్ట్ అయిపోతున్నారు. గాంజా లేకుండా ఉండలేకపోతున్నారు. ఒకసారి తాగినాక మళ్ళా నెక్స్ట్ డోస్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎవరు ఇస్తారు. ఏదైతే మీరు అరెస్ట్ అయితే బెయిల్ కూడా చాలా కష్టం, బెయిల్ కూడా చాలా టైం పడుతుంది. ఎప్పుడు కూడా మీకు రికార్డ్ ఉంటుంది, మీ మీద కేసు రిజిస్టర్ అయినా ఎప్పుడు కూడా మీ జీవితం మొత్తం రికార్డ్ ఉంటుంది. ఇతని మీద ఈ క్రిమినల్ కేసు ఉంది, ఈ గాంజాయి కేసు ఉంది. మీకు రేపు ఎక్కడ ఉద్యోగం వచ్చినా కూడా, ఎక్కడైనా ఉద్యోగం వస్తే వాళ్ళు మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు. ఆ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో మీ మీద ఏమైనా పోలీస్ కేసులు ఉన్నాయని చూస్తారు. ఎక్కడైతే మీరు చదివారో, ఎక్కడైతే మీరు ఉన్నారో అక్కడ నుంచి అక్కడ ఉన్న ఎస్పీ నుంచి రిపోర్ట్ తీసుకుంటారు. ఆ రిపోర్ట్లో మీ మీద గాంజా కేసు ఉందనేది మేము రిపోర్ట్ ఇస్తాం. మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా మీకు వాళ్ళు మళ్ళీ జాయిన్ కానివ్వరు. సో ఒకసారి మీకు పోలీస్ రికార్డులో కేసు వస్తే చాలా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. దాని కాకుండా కొంతమంది ఈ డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి తర్వాత దొంగతనాలు చేయడము, డ్రగ్స్ కొనడం కోసము డబ్బు కావాలా కదా, మీకు ఉన్నదాయం తక్కువ. మళ్ళీ ఇటువంటి అలవాట్లు పడి కొంతమంది దొంగతనాలు చేయడము, స్నాచింగ్లు చేయడము, ఘర్షణలు పడడము అటువంటి కూడా చేస్తారు. ఏదో ఒక రోజు
దొరుకుతారు, పోలీసు వాళ్ళు పట్టుకుంటారు, కేసు రిజిస్టర్ చేస్తారు, అరెస్ట్ చేసి లోపలికి పంపిస్తారు. ఎవరైతే మళ్ళా చేస్తున్నారో వాళ్ళ మీద షీట్లు ఓపెన్ చేస్తారు. షీట్లు ఓపెన్ చేసినాక మళ్ళా ప్రతి వారం వెళ్ళి స్టేషన్లో కనపడాలా, ఎక్కడైనా క్రైమ్ జరిగితే, ఎక్కడైనా ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే ఫస్ట్ మిమ్మల్ని వచ్చి పోలీసు వాళ్ళు పట్టుకుంటారు, నువ్వు ఏమైనా చేసావని. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి పార్లమెంట్ లో చట్టబద్ధత కల్పించిన సందర్భంగా రాజధాని ప్రాంతం రైతులు, మహిళలు అమ్మవారికి సారే చీర సంబరాలతో ఉదయం 8 గంటలకు కొండవీడు వాగు ఆనకట్ట ప్రాంతం నుంచి పాదయాత్రగా బయలుదేరి ప్రకాశం బ్యారేజ్ మీదుగా శ్రీ కనకదుర్గ నగర్ లిఫ్ట్ వైపు నుంచి ఇంద్రకీలాద్రికి చేరారు. అమరావతి రైతులకు ఆలయం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ కనకదుర్గ నగర్ ఎంట్రన్స్ లో స్వాగతం పలికి వారితో పాటు ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ఈవో వికే సినానాయక్ ఆధ్వర్యంలో అర్చక బృందం ప్రధాన రాజగోపురం వద్ద రైతులను స్వాగతించి శ్రీ అమ్మవారి దర్శనం చేయించారు. దర్శనం అనంతరం వేదాశీర్వచనం అందించి అమ్మవారి కుంకుమ ప్రసాదాలను చైర్మన్ ఈవో వార్లు అందజేశారు. రైతులంతా అమ్మవారి అన్నప్రసాదం స్వీకరించి ముందుకు సాగారు. लक्ष्मी मनपगामिनी यस्यां हिरण्यं विन्दे अश्वपूर्वां प्रथमध्यां हस्तिनाथप्रबोधिनीं श्रियं देवीं उपह्वये श्रीर्मा देवी विहतां स्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां दर्पयन्तीं అత్యంత ఆనుకూలిత రాజధాని అభివృద్ధి చెందాలి, వీళ్ళంతా కూడా అభివృద్ధి చెందాలి, వీళ్ళ కష్టాలన్నీ పోవాలి, లేకుండా అభివృద్ధి చెందాలి. భవిష్యత్ నీటి అవసరాలకు నీటి భద్రత కార్యక్రమం భరోసా కల్పిస్తుందని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అన్నారు. వట్టి చెరుకూరు మండలం కుర్నూతల గ్రామ పంచాయతీలో నీటి భద్రత, సాగు, నీటి సంఘాల బాధ్యత కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చెరువు పూడికతీత పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ భూగర్భ జలాలను నిల్వ చేసుకోవటం వలన రానున్న పరిస్థితులను చక్కపరుచుకొనుటకు భూగర్భ జలాలు నిల్వ చేసుకోవటం అవసరమన్నారు. నీటి నిల్వ చర్యల వలన గ్రామాలకు నీటి కొరత ఉండదని, ముఖ్యంగా ప్రజల మనుగడకు నీరు ముఖ్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎంతో దూరదృష్టితో కార్యక్రమాన్ని అమలు చేయడం ముదావహమన్నారు. నీటి భద్రతపై 100 రోజుల ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అందరికీ నమస్కారం. సో ఇప్పుడు మన ఎస్సీ గారు, పీడీ గారు చాలా టెక్నికల్గా మాట్లాడారు ఈ ప్రోగ్రామ్ గురించి. సో ఇప్పుడు సీఎం సార్ ఫస్ట్ డే నుంచి జూన్ 2024లో మనకి గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ అగ్రికల్చర్, హార్టికల్చర్, ముఖ్యంగా మన రైతులకి ఇష్టం. చాలా చర్యలు తీసుకున్నారు. దాంట్లో ఏ విధంగా మనకి రైతులకి అభివృద్ధి తీసుకురావాలి, ఏమేం మనకి టెక్నాలజీ. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలన్నారు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని శ్రీనివాస ఆడిటోరియం నుంచి తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దండి మార్చ్ 2.0 యాత్రను కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడులు ఈ రోజు ప్రారంభించారు. ఈ దండి మార్చ్ తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు జరగనుంది. దండి మార్చ్ లో భాగంగా సైకిల్ పై 100 కిలోమీటర్లు తిరుగుతూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువతకు అవగాహన కల్పించనున్నట్లు కలెక్టర్ వివరించారు. దండి మార్చ్ నేపథ్యంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి జాతీయ జెండాతో పోలీసులు భారీ ర్యాలీ నిర్వహించారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నం మాచవరం భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ కార్యాలయం నందు 47వ బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహానికి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకులు ధూళిపాల శ్రీరామచంద్రమూర్తి, జిల్లా బీజేపీ అధ్యక్షులు తాతినేని శ్రీరామ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పంతం వెంకట గజేంద్ర పాల్గొన్నారు. అనంతరం బీజేపీ పార్టీ జెండాను ఆవిష్కరించి భారత్ మాతాకి జై అనే నినాదాలు చేశారు. పూర్తి చేసుకుని 47వ సంవత్సరంలోకి సక్సెస్ఫుల్గా అడుగిడుతున్న భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మచిలీపట్నంలో కృష్ణా జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి మీ అందరికీ తెలుసు, ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా 46 సంవత్సరాల్లో పెరగటం, అలాగే ఇంకా దినదిన ప్రవర్ధమానం అవుతూ దేశం మొత్తం మీద అతి పెద్ద రాజకీయ పార్టీగా, అలాగే ప్రపంచంలో కూడా అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదుగుతున్న బీజేపీ, అలాగే మన ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో భారతదేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలిపే ప్రక్రియలో భాగంగా వికసిత్ భారత్ అనే స్వప్నాన్ని ఆవిష్కరించడం జరిగింది. 2047వ సంవత్సరం నాటికి భారతదేశం పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా మారాలి, వికసిత భారత్ అవ్వాలి అనే స్వప్నంతో అన్ని రకాల ప్రణాళికలు, అన్ని రకాల ప్లానింగ్లతో ముందుకు పోతుంది భారతీయ జనతా పార్టీ. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అలాగే భారతదేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. పార్టీ 46 సంవత్సరాలు పూర్తి చేసుకుని 47వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి 46 వసంతాలు పూర్తి చేసుకుని 47వ వసంతలోకి అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్, నాయకుల ప్రసంగాలు నిర్వహించారు. విజయవాడ. Today is 47th formation day. Our party has been formed in April 6, 1980. From then, we have been working hard. Our party leaders, Atal Bihari Vajpayee Garu, Dr. Lal Krishna Advani ji, have put all forth efforts to make our party a gigantic party. In 1996, Atal Bihari Vajpayee Garu became the Prime Minister of India. That's a historical moment. And every Karyakarta has relished the moment. Then onwards, he became Prime Minister for thrice in 1998-99. And the kind of governance that was given under leadership of Atal Bihari Vajpayee, it is called good governance. Women Reservation Bill was brought in the Parliament and was passed by under the able leadership of Narendra Modi. This is also a historical occasion wherein which women
folk were given importance. No other Western country can claim. All other countries have given women voting rights in late 60s. But since our independence in 1947, our constitution has given power to women. Substantially, the power of the numbers of women have been decreased. So all parties are contemplating for women bill. Nobody has the guts to bring it. Only Narendra Modi ji brought it, and in the coming elections 2029, definitely we'll have lots of women parliamentarians coming in our parliament, on our legislature, in our panchayatis. So we'll be seeing the women force coming to the floor, and everybody will be very happy that there is substantial growth and equitable distribution of power among the equal sexes. కేంద్ర ప్రభుత్వం చిన్న తరహా వినియోగదారులకు ఊరటనిస్తూ ఎల్పీజీ నిబంధనల్ని సరళతరం చేసింది. వలస కూలీలు, విద్యార్థులు, చిన్న కుటుంబాలకు లబ్ధి చేకూర్చే విధంగా పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఇకపై 5 కిలోల ఎల్పీజీ సిలిండర్ కొనుగోలుకు ఎలాంటి అడ్రస్ ప్రూఫ్ అవసరం లేకుండా కేవలం ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపిస్తే మీ సమీపంలోని ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద ఈ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ అవుట్లెట్లు సాధారణంగా పనిచేస్తున్నాయని, తగినన్ని నిల్వలు అందుబాటులో ఉన్నాయని బీపీసీఎల్ 6 జిల్లాల సేల్స్ మేనేజర్ చాంద్ మాండల్ తెలిపారు. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో 5 కేజీల సిలిండర్ పై అవగాహన కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. Can get it easily because now commercial cylinder is little bit not that much 100% available, so that they can afford 5 kg cylinder with very ease actually. So that's why we are promoting our 5 kg cylinder to neighbor and all other who can not afford commercial or not having domestic connection. ఇప్పుడు మనకి 14 కేజీ సిలిండర్ కావాలి అంటే మీరు ఒక్కొక్కసారి అయిపోతుంది, ముందే బండ్ అయిపోతుంది, ఒక్కొక్కసారి 45 రోజులు ఉంది ఇది బయట ఊర్లో అయితే. అలాంటి సిచ్యువేషన్స్లో మనకు బండ కావాలి అంటే 5 కేజీల బండ మనకి అడ్రస్ ప్రూఫ్ కూడా లేకుండా ఒకటి ఆధార్ కార్డులో ఇచ్చేస్తాం. మనం 5 కేజీల బండ మనకి డిపాజిట్ పే చేసి మనం తీసుకోవచ్చు. దీన్ని రీఫిల్లింగ్కి మళ్ళీ తెచ్చుకోవచ్చు. ఒకసారి డిపాజిట్ పే చేస్తే ఇది మన స్టాల్స్ వాళ్ళు ఉంటారు, కమర్షియల్ బండ్లు దొరకట్లేదు బయట. అది కావాలి అంటే దాని ప్లేస్లో ఇది వాడుకోగలిగితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి ఎన్ని కావాలంటే 5 కేజీల బండ్లు అయితే రెడీగా డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో డిపాజిట్ ఎంత చెప్పేస్తే డిపాజిట్ ఎంత పే చేయాలి? 1600 కడితే బండ మీదే. దాని తర్వాత నుంచి 600 సుమారు 600 ఉంటుంది బండ, 5 కేజీల బండ. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. And next refill, what is that for 600? 600. So once that is we are selling out RSQ and all our distributors they are mentioning and where all mechanism is there will go over. So around 600 they will get. So this is 600 is the commercial cylinder or the domestic? That is till it is free trade. Actually it will be equivalent to commercial rate only. It is not subsidized product. As staying in a small room, they can easily carry it and they can have it. And 5 kg at least 1 month, 2 months, they can. దేశంలో విలువలతో కూడిన రాజకీయాలను చేస్తూ నిస్వార్థ దేశ సేవ, దేశాభివృద్ధి ధ్యేయంగా ప్రజాసేవే లక్ష్యంగా ప్రారంభమైన భారతీయ జనతా పార్టీ నేడు కోట్లాది భారతీయుల ఆశయాలకు ప్రతిబింబంగా నిలిచిందని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల శాసనసభ్యులు నదుకురిటి ఈశ్వర్రావు అన్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల కేంద్రంలో బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్ధాంతం, సేవ, సమర్పణ అనే మార్గదర్శకాలతో ముందుకు సాగుతూ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించే ఘనత బీజేపీ దక్కించుకుందన్నారు. భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన ఎచ్చెర్ల నియోజకవర్గంలో రణస్థలంలో మన ఊరు మన జెండా అని పేరుతో ఈరోజు భారతీయ జనతా పార్టీ జెండాని ఆవిష్కరింపజేసుకొని ఈ కార్యక్రమంలో నాతో పాటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బాబ్జీ గారు, అలాగే జనసేన ఇన్ఛార్జ్ సోదరుడు విశ్వక్సేన్ గారు, భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు పెద్దలు పైడి వేణుగోపాల్ గారు, జిల్లా అధ్యక్షులు సోదరులు తేజేశ్వరరావు గారు, అలాగే ఈ కార్యక్రమంలో 4 మండలాల అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు
కూటమి పార్టీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ఒక పండగ వాతావరణంలో మన ఎచ్చెర్ల నియోజకవర్గంలో మన భారతీయ జనతా పార్టీని జెండా ఆవిష్కరణ చేసుకొని ఈరోజు ఈ పండగ చేసుకోవడం జరిగింది. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత 60 సంవత్సరాల పాటు దేశాన్ని సర్వనాశనం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఏర్పడినటువంటి భారతీయ జనతా పార్టీ 1987లో నందమూరి తారక రామారావు గారు ఆంధ్రప్రదేశ్లో పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీతో ఎప్పుడూ కూడా సత్సంబంధాలు పెట్టుకుని, ఎప్పుడైతే తెలుగుదేశం, జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ అధికారాల్లో ఉన్నాయో అప్పుడల్లా కూడా ఎన్డీఏ కూటమిలో ఉండి ఈరోజు ఎన్డీఏ కూటమిని ఆంధ్రప్రదేశ్లో మరింత పటిష్టం చేసినటువంటి నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. ముగ్గురు నాయకత్వంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తిరుగులేని పార్టీగా, ప్రత్యామ్నాయం అంటే ప్రతిపక్ష పార్టీ కూడా లేకుండా అనేటువంటి పార్టీగా ఆవిర్భావం చేసినటువంటి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అలాగే కేంద్రంలో కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 3వ ప్రధానమంత్రిగా, సుమారు ఆయన ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా 9,300 రోజుల పైగా ఈరోజు అధికారంలో ఉండి, అటువంటి భారతదేశంలో ఒక టీ అమ్ముకున్న కుర్రోడికి ఇన్ని అవకాశాలు, ఒక గుజరాత్ రాష్ట్రానికి 3 సార్లు ప్రధానమంత్రిగా, అలాగే భారతదేశానికి గుజరాత్ రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా, భారతదేశానికి 3 సార్లు ప్రధానమంత్రిగా చేసుకున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. ప్రజాస్వామ్యానికి మారు పేరు భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. నంద్యాల పట్టణంలోని కలెక్టరేట్ లో PGRS హాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి జిల్లా కలెక్టర్ రాజకుమారి అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రధానంగా భూ వివాదాలు, పెన్షన్ మంజూరు సమస్యలపై జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. వారసత్వ భూమి హక్కులు, రీసర్వేలో తప్పులు మరియు అర్హత ఉన్న పెన్షన్ రావటం లేదని పలువురు వృద్ధులు, మహిళలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా సమస్యల పట్ల అలసత్వం వహించకూడదని, చట్ట పరిధిలో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఎల్కేజీలో ఉన్నప్పుడు 1,25,000 కట్టాలి. 10th వరకు ఫీజు కట్టడం లేనప్పుడు ఈ 1,25,000 కట్టించుకుని 10 వరకు చదివించేస్తానని ఆయన ఈ ఫ్రెండ్స్ పోర్షన్ అంతా కూడా ఎంకరేజ్మెంట్లో కట్టేసేది. ప్రొడ్యూస్ చేసేది 3 గజాలు మీ అన్న ప్రొడ్యూస్ చేసేది చేసి ఆన్లైన్లో కూడా మీ అన్న పేరు ఎక్కించుకున్నారు. చెప్పి ఆన్లైన్ ఎక్కించుకున్నారు. ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలో, అదేవిధంగా రెవెన్యూ క్లినిక్లలో నమోదైన ఫిర్యాదులు జాప్యం లేకుండా సత్వరమే పరిష్కరించారని శ్రీకాకుళం జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి పద్మావతి కోరారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గ్రీవెన్స్ సెల్ ప్రోగ్రామ్ లో వచ్చిన వినతులు సకాలంలో పరిష్కరించి ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం కలిగించాలని కోరారు. ఈ స్పందన గ్రీవెన్స్ కు నేరుగా హాజరు కాని వారు ఆన్లైన్ లో meekosom.ap.gov.in వెబ్సైట్ లో వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవచ్చని పద్మావతి పేర్కొన్నారు. కౌంటర్లోనే మీకు అన్ని ఫైనల్ చెప్తారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.